చల్లగా చూడాలి. అందరి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలి. వారు చేసే వ్యాపారాలు, వృత్తుల్లో ముందుకు వెళ్ళాలి అంటూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు చేసిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే దామచర్ల పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి దామచర్ల నమాజ్ చేశారు. అనంతరం వారిని ఉద్దేశించి దామచర్ల మాట్లాడుతూ 2014 నుండి 2019 మధ్య కాలంలో ముస్లిం మైనార్టీల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మసీదులను ఆధునీకరించామని, కబర్స్థానాలను బాగు చేసినట్లు వివరించారు. లైటింగ్, కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేశామన్నారు. రంజాన్ మాసంలో మట్టిలో కూర్చుని ఈద్గా చేస్తుండగా దానిని గమనించి చక్కగా కూర్చుని ప్రార్థన చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. షాదీఖానా కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు కపిల్ బాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును సన్మానించారు. हमने कबीरा सबीरा दिन के उजाले में रात के तेरा करम है इतनी नाफरमानियां और गुनाहों के बावजूद। ए अल्लाह तू हमें रोजी भी दे रहा है। ए अल्लाह ये तेरी सरकारी और पर्दा पोशी का मामला है। ए अल्लाह हमने आंखों से पता नहीं क्या क्या गुनाह आज तक हमने किए हैं। ए अल्लाह अगर तू चाहता हमारी आंखों में से गंदगी को जारी कर देता। अल्लाह इस ज़बान से हमने पता नहीं क्या क्या गुनाह किए हैं। अल्लाह कितनों को धोखा दिया, कितनों के दिलों को हमने चीर के रखा है। अल्लाह गुनाह किए हैं। अल्लाह अगर तू चाहता ऐसी बदबू पैदा कर सकता जिससे छुपा के रखा है। अल्लाह बंदा जब तक अल्लाह तुझसे तौबा कर लेता है, अल्लाह उसके तौबे को तू कबूल फरमा कर उसके गुनाहों को नेस्त नाबूद कर देता है। अल्लाह आज इस मजलिस में अल्लाह इफ्तार के वक्त में हम तुझसे अपने इफ्तारी को कबूल फरमा। अल्लाह हमारी नमाजों को कबूल फरमा। अल्लाह हमारे एमएलए साहब अल्लाह जो आज इफ्तारी का दावत कर रहे हैं, अल्लाह इनको अल्लाह दुनिया के अंदर खूब तरक्की अता फरमा। अल्लाह इनके आल औलाद को खूब तरक्की अता फरमा। नजर बस से हिफाजत जनार्दन राव गारी के अल्लाह ఆశీర్వాదం అల్లా వాళ్ళ కుటుంబంగా అందరికీ అల్లా సంతోషాన్ని అల్లా ప్రసాదించే अल्लाह आज तक जितने भी अल्लाह अच्छे अच्छे काम इन्होंने किए हैं अल्लाह उन तमाम कामों को आगे की तरक्की के लिए जरिया बना दे। अल्लाह हमारी दुआओं को कबूल फरमा। सल्लल्लाहु तआला अला खैर खल्क़ि मुहम्मद व अला आलिहि व सहबिहि व अला रिज़्क़िका अफ्तरतु व तक़ब्बल मिन्नी। కోటివిలో కానీ బిలాల్ నగర్లో కానీ మన పెద్ద మసీదు సెంటర్స్ మన ఖైర్ చేస్తున్నారు, కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చేయడానికి. అలాగే నేను మా అందరి సోదరులతో చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాకా మనం చూసిన డోర్లని లేకపోతే సీరియస్ నేమ్ ఆఫ్ ద దీప్ యాజ్ రిలీజియస్. ఈ రోజు మాతో పాటు ఇంతమంది ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇంకా దీని యొక్క మనలో గౌరవనీయులు
ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ ముస్లిం ప్రజలకు ప్రత్యేకంగా మైనార్టీల కోసం అక్షరాల 5,354 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి దక్కిందని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అభివృద్ధి విషయంలో ఏదైతే 19 నుంచి 24 వరకు ఆగిపోయిన పథకాలన్నీ మళ్ళీ పునరావృతం కూడా ముస్లిమ్స్ మైనార్టీల కోసం అని తెలియజేయడం జరిగింది. ఒంగోలు నగరం విషయానికి వస్తే మనం ఏదైతే ముస్లిమ్స్ కోసం ప్రత్యేకంగా నిర్మించినటువంటి షాదీ ఖానా కానివ్వండి, రెండవ బరియల్ గ్రౌండ్ విషయంలో కానివ్వండి, రెండవ బరియల్ గ్రౌండ్ విషయంలో ఎమ్మెల్యే గారు తప్పకుండా ఏదైతే మనకు స్థలం కేటాయించిన తర్వాతే ఉన్నదాన్ని కూడా మన రద్దు చేస్తారని కూడా మనం సమావేశపూర్వకంగా తెలియజేయడం జరిగింది. షాదీ ఖానా కూడా ముస్లిమ్స్ కోసం ఒక కమిటీ వేసి ముస్లిమ్స్ కి కూడా కేటాయిస్తున్నారని వేదికపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మనకు అన్నాదండాన్ని అందించినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడా ఆనవాయితీ మాదిరి రంజాన్ మాసంలో ఒక ఇఫ్తార్ అందరూ కలిసి భోజనం చేసుకునే విధంగా ఒక కార్యక్రమం కూడా మనం పెడతా ఉంటాం. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మనం ఆ కార్యక్రమం చేసుకున్నాం. వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. తప్పకుండా కూడా ఎక్కువసేపు మనం రాజకీయ మాటలు కాదు, మీరు శుభాకాంక్షలు చెప్పడానికే వీళ్ళు నాకు మైక్ ఇచ్చారు కాబట్టి మీకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఉండే మన ప్రభుత్వంలో ఎటువంటి నాకు ఏమైతే చెప్పండి, నా పని నేను చేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా ఫజిలత్ అంటే విర్చువల్ స్పిరిచువాలిటీ, we can develop the spirituality, రూహానియత్ को बढ़ाना. రంజాన్లో మనం రోజా ఎప్పుడైతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటాం, దేనికోసం ఉంటాం? అల్లాహ్ యొక్క ఆజ్ఞ అది, మనం దాన్ని పాటిస్తున్నాం. అలాగే ఏంటంటే ఈరోజు మన ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా మన ప్రియతమ నేత దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క అతను ఏదైతే ఎలక్ట్ అయ్యారో ఇది కూడా అల్లాహ్ తరపున. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద ఫేట్. దట్స్ వై వి యాక్సెప్ట్, వి హ్యావ్ టు accept mindly and physically that he is our leader. For 5 years, inshallah, Allah will give him another chance. We pray today, inshallah. आज हम inshallah दुआ करते हैं. ఈ రోజు మనం దువా చేస్తున్నాం inshallah. ఇక్కడ కూడా చేసాము. అలాగే మన ఇన్ఫ్రాది ఇండివిజువల్ గా మనం ఏదైతే దువా చేస్తామో ఒకటే చేయాలి. ఈ రోజు మనం మన కోసం పనిచేసే ఒక కార్యకర్తగా అంటే మనం చెప్పకూడదు. ఉపవాస దీక్ష సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ ముందు ఇస్తున్న సందర్భంగా ఆయనకి అభినందన తెలియజేస్తూ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు రంజాన్ మాసంలో మన వాళ్ళంతా కూడా ఫాస్టింగ్లో ఉండి ఉంటారు కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో వాళ్ళందరికీ కూడా తోఫా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు దాని సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మనకు రంజాన్ సందర్భంగా మనం సోదరులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం, ఇఫ్తార్ ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆనవాయితీగా ఇప్పటి నుంచో మనం జరుగుతూ ఉంది. దాని కారణంగా ఈరోజు పెట్టాం. మా సోదరులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రంజాన్ సందర్భంగా అల్లా అందరినీ కూడా చల్లగా చూడాలి. అదేవిధంగా అందరూ కుటుంబాల్లో ఆరోగ్యవంతంగా ఉండాలి. వాళ్ళు చేసే వ్యాపారాలు, వాళ్ళు చేసే వృత్తుల్లో ఆ భగవంతుడి ఆశీస్సులతో ముందుకెళ్ళాలనేదే మా సంకల్పం. కాబట్టి దానికోసం ఈరోజు అసెంబ్లీ ఉన్నదాకా ఉంది కాబట్టి ఈరోజు కూడా అసెంబ్లీ మధ్యాహ్నం దాకా 3 దాకా ఉంది కాబట్టి ఈరోజు అయిపోతుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ద్వారా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 2014-19లో మైనార్టీస్ ముస్లిమ్స్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా ఈ ఒంగోలులో మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేయటం జరిగింది. ఏదైతే కబరస్థాలన్నీ కూడా రెనోవేట్ చేయటం, వాళ్ళకి ఆ బజార్లో కావాల్సిన రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ, ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండే విధంగా ఈ ప్రభుత్వం
తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే డోర్ టు డోరు ఎవరు బాడుగిళ్ళలో ఉన్నారు, ఎవరు సొంత ఇళ్ళలో ఉన్నారు, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి అవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం. ఏదైతే ఎన్నికల ముందు ప్రామిస్ చేసామో 2 సెంట్లు పట్టా ఇస్తామని, అది తప్పకుండా కూడా తొందరలోనే అవి కూడా నెరవేరుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈరోజు ఉండే కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి టౌన్లో ఎప్పటి నుంచో పాతికిపోయినాయని కూడా ఇప్పుడు టౌన్లో ఒక గ్రీనరీ కానీ, అదేవిధంగా బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసాం. వీటితో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా స్ట్రీమ్లైన్ చేసాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా పాత రోజుల రూపురేఖలు కూడా తీసుకొచ్చే పనిలో మేము ముందుకెళ్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే రంజాన్ సందర్భంగా ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అల్లాది ఎవరైతే ఈరోజు వచ్చారో మా సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఉన్నాయి ఏదైతే కమిటీలు వేసారో దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. దాన్ని ఏదైతే ప్రభుత్వం తరఫున మనం ఏం చేయాలనేది కూడా దాన్ని ఒక్కొక్కటి మనం స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా మీకు తొందరలోనే ఒక 6 నెలల్లో ఒంగోలు టౌన్ అనేది మాత్రం 100% మార్పు అనేది కనపడుతుంది. మేము చేసేవన్నీ కూడా మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి డివిజన్లో వారం రోజులు క్లీనింగ్ సెక్షన్ పెట్టాం, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాలువలు తీయటం కానీ, ఎక్కడా కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ, బల్బులు లేకపోతే లైట్ లైటింగ్ కానీ, స్తంభాలు కానీ, అదేవిధంగా ఎక్కడైనా లీకేజెస్ ఉంటే వాటర్ కానీ, ఇవన్నీ కూడా వారం రోజులు ఒక టీంని పెట్టి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. 6 నెలల్లో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఒంగోలు రూపురేఖలు ఎవరైనా కూడా పగోడైనా సరే చెప్పాల్సిందే. ఒంగోలు బాగుందిరా, ఇప్పుడు ఏంద్రా ఇంత మార్పు వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తారు. దాంతోపాటు ఇంకా చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాం. అవన్నీ ఫండ్స్తో బట్టి దాన్ని అన్నీ కూడా ఖర్చు చేస్తాం. సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మాకు ఎంతో సహకరించారని ఈ పత్రికాముఖ సంఘంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా 2000 ముస్లిమ్స్ కోసం ఏదైతే షాదీఖానా అభివృద్ధి షాదీఖానా కట్టడంలో నిర్మాణంలో కానివ్వండి, అదేవిధంగా ఈద్గా నిర్మాణంలో కానివ్వండి, 2014 నుంచి 19 వరకు ముస్లిమ్స్ కోసం అన్ని విధాలుగా సహకరించిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఎవరు ఉన్నారంటే దామచర్ల జనార్దన్ గారి అని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ముస్లిం జాతి అంటే జనార్దన్ గారికి ఎంతో, ముస్లిం జాతి జనార్దన్ గారికి ఇప్పుడు రుణపడి ఉండిద్దని తెలియజేస్తూ, ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా జనార్దన్ గారు ఈ నియోజకవర్గాన్ని జిల్లాలోని ఒక రోల్ మోడల్గా తయారు చేస్తారని, అదేవిధంగా రాష్ట్రంలోని అభివృద్ధిలోనూ ముందస్తు స్థానం ఉంచుతారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, మైనార్టీ విభాగం తరఫు నుంచి మేమంతా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.